హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే గ్రామ వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగిస్తుంది ఏంటనే వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్ణయాలను మార్పు చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక పెంచిన పెన్షన్లను సచివాలయ వాలంటీర్ల ద్వారా పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో జగన్ హయాంలో ప్రారంభించిన వార్డు గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం కొత్త బాధ్యతలు కేటాయిస్తుంది. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతుంది. ఇక టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో కీలక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపైన ఆలోచన చేస్తుంది. ఇక గత ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యతను పూర్తిగా సచివాలయాలకు అప్పగించారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలతో అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఇక ఒక్కొక్క సచివాలయంలో ఇప్పటికే 10 నుంచి 12 మంది వరకు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వారికే సూపర్ 6 పథకాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. వీటితో పాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులను గుర్తించే బాధ్యత కూడా సచివాలయాలకే అప్పగించాలని, లేదా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించే బాధ్యతను వారికే అప్పగించాలని యోచిస్తున్నారు. ఇక రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసేందుకు వీలుగా తుది కసరత్తు జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా వార్డు గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గత ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక, పథకాల నిర్వహణ అమలు చేసింది. ఇక ప్రస్తుత ప్రభుత్వంలోనూ వీటి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక కొనసాగించడం ద్వారా వివాదాలకు అవకాశం లేకుండా చేయాలని భావిస్తుంది. ఇక ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రభుత్వానికి చేరవేయటంలో సచివాలయాలదే కీలక పాత్రగా మారే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా సాధారణ లబ్ధిదారులకు సైతం పథకాల దరఖాస్తులు, ఆమోదం వంటి వాటిపై సమాచారం అందుబాటులో ఉండనుంది. దీనిపైన ప్రభుత్వం తుది ఆదేశాలు ఇవ్వనుంది.